హలో గైస్, వెల్కమ్ టు ది టుడే గేమర్ ఛానల్ 2.0. అండ్ సో ఈ వీడియోలో మనం అగైన్ ఐ కేమ్ అప్ విత్ స్కార్ఫాల్ 2.0. సో ఈ వీడియోలో అయితే మనం స్కార్ఫాల్ 2.4 ట్రైనింగ్ గ్రౌండ్స్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఎవ్రీ బ్యాటిల్ రాయల్ గేమ్లో మనం ట్రైనింగ్ గ్రౌండ్స్ని అయితే చూడొచ్చు, జస్ట్ లైక్ ఫర్ ప్రాక్టీసింగ్ పర్పస్ అనమాట. సో ట్రైనింగ్ గ్రౌండ్స్లో మనకి యాజ్ యూజువల్ ఆల్రెడీ ప్లేయర్స్ అయితే తెలిసే ఉంటుంది. సో ఎవరైనా కొత్తగా ఉంటే మాత్రం జస్ట్ స్మాల్ ఇంట్రడక్షన్ అనుకోండి. సో ట్రైనింగ్ గ్రౌండ్స్లో మనకి డిఫరెంట్ వెపన్స్ ఉంటాయి అండ్ బాట్స్ ఉంటాయి అండ్ ఎయిమింగ్ ఆబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో వాటిని యూజ్ చేసుకొని వీ కెన్ ప్రాక్టీస్ అవర్ ఫైరింగ్ అండ్ ఎయిమింగ్ స్కిల్స్ అనమాట. లైక్ ఏడిఎస్ సెన్సిటివిటీని కూడా కంట్రోల్ చేసుకుంటూ మనం ఫైరింగ్ ఎలా ఇవ్వాలనేది మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అది మనకి ట్రైనింగ్ గ్రౌండ్స్. అండ్ అలానే మనకి గేమ్లో ఉండబోయే వెహికల్స్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంటాయి. సో దట్ వీ కెన్ చెక్ ఆల్ ది వెహికల్స్ కూడా అన్నమాట. సో లేట్ చేయకుండా మనమైతే ట్రైనింగ్ గ్రౌండ్స్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. సో ఇక్కడ మనం మోడ్స్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కింద చూడొచ్చు మీకు లోడౌట్ ట్రైనింగ్ అండ్ కస్టమ్ రూమ్ అని అవుతుంది. సో ఇక్కడ ట్రైనింగ్ మీద క్లిక్ చేస్తే మీకు మనకి ట్రైనింగ్ గ్రౌండ్స్ అయితే లోడ్ అయిపోతుంది. సో ఎంటర్ అయిన తర్వాత మనకి విజువల్ అనేది ఇలా ఉంటుంది. సో చూడండి, ఆల్మోస్ట్ నాకైతే రియలిస్టిక్గా ఉన్నట్టయితే అనిపిస్తుంది. అండ్ సో ఇక్కడ చూడొచ్చు ట్రైనింగ్ ఎరీనా అని చెప్పి అయితే మనకి టైటిల్ అయితే ఉంది. అండ్ లెఫ్ట్కి వెళ్తే మనకి ఇక్కడ ఆల్రెడీ వేరే టేబుల్స్ లాగా అరేంజ్ అయితే చేశాడు. వీటి మీద మనకి అన్ని వెపన్స్ అయితే ఉంటాయి. సో గేమ్లో మనకి అవైలబుల్ ఉండే వెపన్స్ అన్నీ ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్లో విత్ టైటిల్ కూడా ఇచ్చాడు మీకు ఇక్కడ. సో ఇక్కడ పిస్టోల్ అని అండ్ ఇక్కడ ఎస్ఎంజీస్ అని అండ్ ఇక్కడ ఎస్జీ అని షార్ట్ గన్స్ ఎస్జీ అండ్ ఇక్కడ ఏఆర్ అసాల్ట్ రైఫిల్స్ అండ్ ఇక్కడ చూసుకుంటే ఎంజీ మెషిన్ గన్స్ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ స్నైపర్ రైఫిల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ టేబుల్స్ చూసుకుంటే మనకి వేరియస్ గేమ్లో దొరికే మనకి హీలింగ్ ఆబ్జెక్ట్స్ అయినా కానీ అండ్ సమ్ ఫ్యూయల్ రిలేటెడ్ అయినా కానీ అండ్ హెల్మెట్స్ అండ్ బ్యాక్ ప్యాక్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ అటాచ్మెంట్స్ కూడా సెకండ్ రోలో అయితే మనకి అటాచ్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాడు. అండ్ కొంచెం ఇక్కడ ముందుకెళ్తే మనకి ఇక్కడ బాట్స్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ 3 బాట్స్ ఉన్నాయి విత్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 హెల్మెట్స్ అండ్ వెస్ట్ తోటి. సో ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి అండ్ ఎన్ని బుల్లెట్స్ మనం ఫైర్ చేస్తే ఎనిమికి మ్యాక్సిమం డ్యామేజ్ పడుతుంది అనేది అనలైజ్ చేసుకోవడానికి అయితే మనకు ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక బాట్ కంటిన్యూస్గా మూవ్ అవుతుంది అండ్ మధ్యలో ఒక బాట్ ఉంటుంది జంప్ చేసుకుంటూ అండ్ ఇక్కడ ఒక బాట్ మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ అక్కడ లాస్ట్లో చూసుకుంటే మీరు ఇక్కడ వాల్ మీద ఒక బాట్ సైడ్కి మూవ్ అవుతున్నాడు. సో ఇక్కడ స్లోగా ఒక లైన్లో మూవ్ అయ్యే ఎనిమిని ఎలా ఫైర్ చేయాలనేది మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు లాంగ్ డిస్టెన్స్ నుండి ఇక్కడ నుండి. అండ్ ఇంకా హైలైట్ ఏంటంటే మనకి గేమ్లో ఇక్కడ చూడండి. సో జనరల్గా బీజిఎంఐ పబ్జీ మొబైల్ ఆడేవాళ్ళు క్యాంపర్స్ అండ్ లేదంటే ఇక్కడ ప్రోన్ అయిపోయి ఉండే వాళ్ళని స్నేక్స్ అని అయితే అంటారు, నాగుపాములు తాచుపాములు అని. సో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇక్కడ ఒక స్పెషల్ ఎఫెక్ట్ అయితే ఇచ్చేసాడు. ఇక్కడ ఎనిమి లైక్ బాట్ ప్రోన్ అయిపోయి ఇక్కడ పక్కకు అటు ఇటు మూవ్ అవుతున్నాడు. సో ఇది కూడా మనం ఎలా విజువల్ అనేది ఎలా ఉంటుంది గేమ్లో అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనం గన్స్కి అయితే వెళ్ళిపోతే ఇక్కడ 2 పిస్తోల్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు మీరు. పీ గ్లోరీ 5 అనేది, పీ బ్రెంట్ అనేది ఇక్కడ 2 పిస్తోల్స్ అయితే మన గేమ్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వెళ్ళిపోతే మనకి స్మాల్ మెషిన్ గన్స్ అయితే ఉన్నాయి ఎస్ఎంజీస్. ఇక్కడ చూసుకుంటే ఒకటి కేఎం ఎస్ఎం K80 అని ఉంది, ఎస్ఎం రెవాల్ట్ అండ్ ఎస్ఎం బ్రిస్కీ 65 అని 3 గన్స్ అయితే ఉన్నాయి. సో ఈ 3 గన్స్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఫైరింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 షార్ట్ గన్స్ అయితే ఉన్నాయి, 2 టైప్స్ ఆఫ్ షార్ట్ గన్స్. ఎస్జే ఫ్యాంటమ్ అనేది అండ్ ఇంకోటి ఎస్జే వాల్ఫ్ 90 అనేది ఇక్కడ 2 షార్ట్ గన్స్. సో గేమ్లో మనకి అవైలబుల్ ఉండేది ఓన్లీ 2 షార్ట్ గన్స్, అది ఎస్జే వాల్ఫ్ 90 అండ్ ఎస్జే ఫ్యాంటమ్ అనేవి. అండ్ నెక్స్ట్ వస్తే ఇక్కడ మనకి ఏఆర్ గన్స్ అయితే ఉన్నాయి. ఏఆర్ గన్స్లో చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ సో దీన్ని చూసుకుంటే మనకి ఏఆర్ బ్యాటిల్ స్టార్ అని ఉంది, ఏఆర్ బ్యాటిల్ స్టార్ ఇది. సో ఇది గన్ ఏఆర్ బ్యాటిల్ స్టార్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏఆర్ ఏఎస్ఎన్ అని ఉంటుంది. ఏఆర్ ఏఎస్ఎన్ లైక్ మనకి పబ్జీ మొబైల్తో కంపేర్ చేసుకుంటే ఇది ఏకేఎం గన్ లాగా. అండ్ బ్యాటిల్ స్టార్ వచ్చేసి స్కార్ ఎల్ లాగా. అండ్ ఇక్కడ ఏఆర్ రౌడీ 16 అని ఉంది చూడండి. సో ఇది నెక్స్ట్ మరి మనకి పబ్జీ ఆర్ బీజిఎంఐ M416 ఎంత ఫేమసో, సో ఇక్కడ కూడా సిమిలర్ టు దట్ గన్ అనమాట ఏఆర్ రౌడీ 16 అనేది. మరి మనకి స్కార్ఫాల్ అఫీషియల్గా రిలీజ్ అయిన తర్వాత ఎంతమందికి ఫేవరెట్ గన్ అవుతుందో చూడాలి. సో అది రౌడీ 16. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా కొన్ని వెపన్స్ అయితే ఉన్నాయి, ఏఆర్ ఇమ్మోర్టల్ అండ్ ఏఆర్ ఫ్యూరీ అని, ఏఆర్ సాల్బోన్ అని అయితే ఇక్కడ 3 వెపన్స్ అయితే చూడొచ్చు. సో ఈ 3 వెపన్స్ కూడా మనకి ఏఆర్ గన్స్ ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇవన్నీ మనం లైక్ బీజిఎంఐతో కంపేర్ చేసుకోవచ్చు. సో అది మనం సపరేట్గా కంపారిజన్ వీడియోలో అయితే చూద్దాం. సో ఇక్కడైతే మనకి టోటల్గా మన గేమ్లో దొరికే ఏఆర్
గన్స్ ఏమి అంటే సో 6 గన్స్ అయితే ఉంటాయి. సో అవి ఈ 6 గన్స్ ఇక్కడ. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మెషిన్ గన్స్ అయితే ఉన్నాయి. 3 మెషిన్ గన్స్ అయితే ఉన్నాయి. సో 3 మెషిన్ గన్స్లో ఒకసారి నేమ్స్ చూస్తే మీకు ఎంజీ యాషెస్ అని, అండ్ ఎంజీ కేయోస్ అని, అండ్ ఎంజీ డెస్ట్రాయర్ అని. ఇక్కడ లాస్ట్ వచ్చేసి ఎంజీ డెస్ట్రాయర్ ఇది. ఓకే. ఎంజీ కేయోస్ ఇక్కడ మిడిల్ వన్, అండ్ ఇంకోటి ఎంజీ యాషెస్ అనేది దిస్ ఫస్ట్ వన్. ఓకే. సో ఈ 3 మెషిన్ గన్స్ అయితే మనకి గేమ్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి స్నైపర్ రైఫిల్స్ అయితే ఉన్నాయి. సో లాంగ్ డిస్టెన్స్లో మనం 8x స్కోప్ వేసి ఎనిమీస్ని నాక్ అండ్ ఫినిష్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం కదా స్నైపర్ రైఫిల్స్ లాంగ్ డిస్టెన్స్కి. సో ఇక్కడ మనకి టోటల్గా 4 గన్స్ అయితే ఇచ్చేసాడు. 4 గన్స్ నేమ్ కూడా ఒకసారి చూడండి. ఎస్ఎన్ లెథల్ 7 అని ఇచ్చాడు, ఎస్ఎన్ నైట్ ఫాల్ 16 అని ఇచ్చాడు, ఎస్ఎన్ విజన్ 2 అని ఇచ్చాడు, అండ్ ఎస్ఎన్ బ్రూటల్ అని అయితే ఇచ్చాడు. సో 1 by 1 మనం చూసుకుంటే మేబీ మనకి డ్యామేజ్ ఎఫెక్ట్ అనేది 1 by 1 ఇంక్రీజ్ అవుతూ వస్తుంది లెఫ్ట్ టు రైట్ ఇక్కడ స్నైపర్ రైఫిల్స్. అండ్ టోటల్గా చూసుకుంటే మనకి స్నైపర్ రైఫిల్స్ ఎన్ని ఉన్నాయంటే 4 స్నైపర్ రైఫిల్స్ అయితే ఉన్నాయి. ఓకే. సో అది గైస్ మనకి గన్స్ ఓవర్వ్యూ ఇక్కడ చూసుకుంటే మనకి ట్రైనింగ్ గ్రౌండ్స్లో అయితే సో కంప్లీట్గా ఈ టేబుల్స్ మీద మనకి గన్స్ అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడికి వెళ్ళిపోతే ఫ్యూయల్కి రిఫరెన్స్ అయితే ఇచ్చేసాడు ఈ టేబుల్ మీద మనం యూజ్ చేసే వెహికల్స్కి. సో గ్యాసోలిన్ ఒకటి ఇచ్చాడు, అండ్ ఇంకోటి బ్యాటరీ ఇచ్చాడు. మేబీ ఈ వెహికల్ కూడా అవైలబుల్ ఉండొచ్చు గేమ్లో, బట్ ఇక్కడ మనకి ట్రైనింగ్ గ్రౌండ్స్లో మాత్రం ఈ వెహికల్ అయితే మనకి ఇంకా డిస్ప్లేలో ఉంచలేదు. అండ్ ఇక్కడికి వెళ్తే మనకి ఇక్కడ వెస్ట్లు ఉన్నాయి. 3 లెవెల్స్ వెస్ట్స్, లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3. అండ్ అలానే మనకి హెల్మెట్స్ కూడా చూడొచ్చు మీరు. హెల్మెట్స్ కూడా మనకి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 హెల్మెట్స్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి లెవెల్ 3 హెల్మెట్. సో ఇలా ఉంది చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ హెల్త్ బూస్టర్స్, ఇక్కడ హీలింగ్ బూస్టర్స్ అని కూడా అనుకోవచ్చు. అండ్ బ్యాండేజ్, ఫస్ట్ ఎయిడ్ కిట్, మెడికిట్, పెయిన్ కిల్లర్, డ్రింక్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ టేబుల్ మీద అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వెళ్ళిపోతే మనకి బ్యాక్ ప్యాక్స్ అయితే ఉన్నాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. సో ఇక్కడ బ్యాక్ ప్యాక్స్. అండ్ ఇక్కడికి వెళ్ళిపోతే మనకి లైక్ థ్రోవబుల్స్ అయితే ఉన్నాయి. గ్రనేడ్, స్మోక్ గ్రనేడ్, స్టిక్కీ బాంబ్ అండ్ మోలోటోవ్ కూడా ఉంది. సో టోటల్ 4 టైప్స్ ఆఫ్ థ్రోవబుల్స్ అయితే ఉన్నాయి మనకి. సో డ్యామేజ్కి ఫ్రాగ్ గ్రనేడ్, స్టిక్కీ బాంబ్ అండ్ మోలోటోవ్ యూజ్ చేయొచ్చు. అండ్ స్మోక్ గ్రనేడ్ అయితే ఉంది మనం కవర్ తీసుకోవడానికి అండ్ ఇంటెన్సివ్ ఫైట్స్ అప్పుడు. అండ్ ఇవన్నీ చూసుకుంటే మనకైతే అటాచ్మెంట్స్ అయితే ఉన్నాయి. సో వేరియస్ అటాచ్మెంట్స్ అయితే ఉన్నాయి. హారిజాంటల్ రికాయిల్ ఇక్కడ మనం కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ అటాచ్మెంట్స్ చూడొచ్చు. అండ్ ఇక్కడ అయితే మనకి ఎక్స్టెండెడ్ మ్యాగ్స్ అయితే ఉన్నాయి. సో డిఫరెంట్ గన్స్కి, స్నైపర్స్కి అండ్ ఏఆర్ గన్స్కి, ఎస్ఎంజీస్కి అండ్ మెషిన్ గన్స్కి మనకి కావాల్సిన ఎక్స్టెండెడ్ మ్యాగ్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. అండ్ ఇక్కడికి వస్తే మనకి స్కోప్స్ అయితే ఉన్నాయి. లైక్ హోలోగ్రాఫ్ నుండి రెడ్ డాట్ 2x, 3x అండ్ 8x, 6x, 4x. సో అన్నీ సో మ్యాక్సిమం స్కోప్ వచ్చేసి మనకి ఇక్కడ 8x అయితే ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది కూడా అటాచ్మెంట్స్ ఫర్ కంట్రోలింగ్ ది లైక్ రీకాయిల్ అనే చెప్పుకోవాలి, వర్టికల్ రీకాయిల్ కంట్రోల్ చేసుకోవడానికి. అండ్ సో డిఫరెంట్ గ్రిప్స్ అయితే ప్రొవైడ్ చేశాడు. సో ఈ టేబుల్ మీద అయితే మీరు గ్రిప్స్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీకు రీకాయిల్ కంట్రోల్ చేసుకోవడానికి చీక్ ప్యాడ్ అండ్ బుల్లెట్ లూప్ అండ్ టాక్టికల్ స్టాక్ అయితే ఇచ్చాడు. సో ఇవన్నీ మనకి అటాచ్మెంట్స్ అని చెప్పుకోవాలి. సో టోటల్ 1, 2, 3, 4, 5 టేబుల్స్లో అయితే మనకి డిఫరెంట్ అటాచ్మెంట్స్ అయితే ఇచ్చాడు. సో ఈ అటాచ్మెంట్స్ యూజ్ చేసి మనమైతే రీకాయిల్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు దానికి. ఓకే. సో అది గైస్ వెపన్స్. అండ్ ఇక్కడ బాట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకొంచెం వెనక్కి వెళ్తే మనకి ఇక్కడ ఎయిమింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ స్టేషనరీ ఎయిమింగ్ ఆబ్జెక్ట్స్ బేస్డ్ ఆన్ డిస్టెన్స్ అని చెప్పుకోవాలి. 15, 20, 25, 30 లైక్ దట్. అండ్ ఇక్కడ మూవింగ్ ఎయిమింగ్ ఆబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. సో వీటి కూడా మనం ఏం ప్రాక్టీస్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. సో అక్కడ లాంగ్ డిస్టెన్స్లో కూడా మనకి మూవింగ్ ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుండి మనం ఎయిమింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వెళ్తే సో ఇక్కడ కూడా సో చిన్న డిగ్ టైప్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ కవర్లో ఉండి కూడా మనం ఎయిమింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి లైక్ ఎయిమ్ అండ్ కవర్, ఎయిమ్ అండ్ కవర్, ఎయిమ్ అండ్ కవర్. సో దీనికోసం అయితే మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ట్రైనింగ్ గ్రౌండ్స్ అనేది మ్యాక్సిమం మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీలే వెపన్స్ అయితే చూడొచ్చు. స్వాడ్, క్రికెట్ బ్యాట్ అండ్ హ్యామర్, బేస్బాల్ బ్యాట్, మెటల్ యాక్స్ అండ్ మోటార్. సో మోటార్ కూడా ఉంది. సో ఈ మోటార్ మనకి ఇప్పుడు లేటెస్ట్గా లైక్ బీజిఎంఐలో రాబోతుంది నెక్స్ట్ అప్డేట్కి, బట్ ఇక్కడ ఆల్రెడీ మనకి అవైలబుల్ ఉంది. సో అది మ్యాప్లో మనకి ఇక్కడ ట్రిగ్గర్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి డిస్టెన్స్ చూపిస్తుంది. సో దట్ డిస్టెన్స్ బై కంట్రోలింగ్ ఇక్కడ మనకి మూమెంట్ అయితే కంట్రోల్ చేసుకొని డిస్టెన్స్ సెట్ చేసుకోవచ్చు. సో ఫైర్ కూడా కనిపిస్తుంది చూడండి. అది మోటార్ ఎఫెక్ట్.
సో ఇక్కడ మనకి వెహికల్స్ కూడా ఇవ్వడం జరిగింది రిఫరెన్స్కి, మన గేమ్లో ఏమేమి వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి అనేవి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ట్యాక్సీ ఉంది, ఓకే, ఇండియన్ ట్యాక్సీ, అండ్ ఆటో కూడా ఉంది. అండ్ సో సౌండింగ్ ఎఫెక్ట్ అయితే చూడండి, సౌండింగ్ ఎఫెక్ట్ కూడా బాగుంది మనకి. అండ్ ఇది ఆటో. అండ్ నెక్స్ట్ సో దిస్ వన్ కైండ్ ఆఫ్ మోటార్ రిక్షా ఆర్ ట్రాలీ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా బైక్ మనకి ఇక్కడ, ఎస్, బుల్లెట్ బైక్ ఇది. సో మేబీ ఇదైతే మనకి ఫేవరెట్ బైక్ అవ్వచ్చు. సో ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనం టర్న్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇండికేటర్స్ అనేవి ఆన్ అవుతుంటాయి, లెఫ్ట్ అండ్ రైట్, ఈవెన్ వెహికల్స్కి కూడా. సో అదైతే మంచి ఎఫెక్ట్ అని చెప్పుకోవాలి. సో అది గైస్ ట్రైనింగ్ గ్రౌండ్స్ ఆఫ్ స్కార్ఫాల్ 2.0 ట్రైనింగ్ ఎరీనా అని అయితే టైటిల్ ఇచ్చేసాడు. సో మ్యాక్సిమం మ్యాప్ కూడా చూడొచ్చు ఎంత ఉంది అనేది, అంటే సైజ్ అయితే స్పెసిఫై చేయలేదు కానీ బట్ మనం మ్యాప్ ఓపెన్ చేసుకొని షేప్ అయితే చూసుకోవచ్చు. సో ఈ బార్లో మనమైతే మ్యాక్సిమం ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ బాట్స్ ఫెసిలిటీ ఇచ్చాడు అండ్ ఎయిమింగ్ ఆబ్జెక్ట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అది గైస్ స్కార్ఫాల్ 2.0 ట్రైనింగ్ గ్రౌండ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ వేరియస్ బ్యాటిల్ రాయల్ గేమ్స్. And thank you so much for watching guys. Thank you. Bye bye.